ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నా ఒపీనియన్ అయితే చంద్రబాబు అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చేసి నేను పుట్టింది తెలంగాణలోనే అండ్ నాకు అంత అంత మెచ్యూర్ అయితే చిన్నప్పుడు లేదు. సో తెలంగాణని డెవలప్ చేసింది చంద్రబాబు అని రూమర్ అనేది ఉండేది. రూమర్ అది ఫ్యాక్టే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది ఫ్యాక్టే కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు అవ్వాలి అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే ఇది జగన్ అయితే ఉన్నాడు కదా, జగన్ రాకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే నేను వీక్లీ జర్నీ చేస్తూనే ఉంటా. అది ట్రైన్కి వెళ్తూ ఉంటా, క్యాబ్స్కి వెళ్తూ ఉంటా, బస్కి వెళ్తూ ఉంటా, దేనికన్నా వెళ్తూ ఉంటా. కానీ రోడ్వే వెళ్తే అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ రోడ్స్ అయితే లేవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మా విలేజ్ నేమ్ నేను చెప్పను. మా విలేజ్లో ఒక స్ట్రీట్ లైట్ ఉండదు, ఒక ప్రాపర్ రోడ్స్ ఉండదు. ఈవెన్ అదే వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏమి ఉండదు. అసలు ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరైనా కానీ అక్కడ ఆ సరౌండింగ్స్ దేనికి పనికిరారు. అంటే తింటున్నారు తప్ప దేనికి అంటే యూజ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఓపెన్గా చెప్తున్నాను. అది అట్లా నాకు మళ్ళీ జగన్ వాళ్ళ ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫాదర్ సైడ్ వాళ్ళందరూ జగన్ వాళ్ళ ఫాదర్ సైడ్ పార్టీ అన్నమాట. అది నాకైతే నెక్స్ట్ చంద్రబాబు రావాలని అయితే నా ఒపీనియన్. అంటే ఈ నవరత్నాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయంటారు? మీకు ఒక ఐడియా ఉందా? ఇంతకుముందు స్కాలర్షిప్ అనేది ఒక నేమ్ అనేది ఉండేది. ఆ నేమ్ అని తీసేసి స్కాలర్షిప్ నేమ్ అని తీసేసి అమ్మ ఒడి అని పెట్టాడు. అంతే తప్ప అదర్వైజ్ ఎట్లాంటిది లేదు. ఫస్ట్ 15,000 ఇచ్చాడు, దాని తర్వాత 14, దాని తర్వాత 13, దాని తర్వాత 12. ఇప్పుడు కంప్లీట్గా ఆపేస్తారు. అండ్ రీసెంట్లీ 48 ఇయర్స్ వాళ్ళకి 18,000 ఇస్తా అన్నారు. అది 2 years 3 years ఇచ్చినట్టు ఐడియా ఉంది, నాకు అంత ఐడియా లేదు. ఈ ఇయర్ ఇస్తా అన్నారు జనవరి ఎండింగ్ కల్లా. బట్ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి ఎండింగ్ కూడా అయిపోతుంది. బట్ స్టిల్ ఇంకా వాళ్ళైతే ఇవ్వలేదు, ఇంకా రిలీజ్ చేయలేదు. ఫస్ట్ అయితే ప్రాపర్గా ఇది ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఏం అవసరం లేకుండా అది ఇన్ని ఇయర్స్ ఇచ్చాడు. లాస్ట్ ఫైనల్కి వచ్చేలాగా ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకని చెప్పండి? దాని మీద వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. అంతెందుకు రీసెంట్గా ఇక్కడ తెలంగాణలో స్టాచ్యూ ఓపెన్ అయింది అంబేద్కర్ది. ఇక్కడ 250 crores అయ్యిందని నేను సమ్ రూమర్స్ విన్నాను. రీసెంట్గా మళ్ళీ ఆంధ్రాలో కూడా ఓపెన్ అయింది. అక్కడ 450 crores అయ్యింది. దానికి డిఫరెన్స్ ఏందో నాకైతే తెలియదు. నేను ఇక్కడ వెళ్ళాను, అక్కడే వెళ్ళాను. డిఫరెన్స్ అయితే మేజర్గా అయితే ఏం లేదు. సేమ్ ఐటమ్స్ అన్నీ సేమ్. బట్ అక్కడ 450 ఎందుకైంది, ఇక్కడ 250 ఎందుకైంది? ఇలా క్వశ్చన్ చేస్తే ఏపీ పీపుల్స్కి బ్యాడ్ అయిపోతాం. మిగిలిన 150 crores 250 crores ఏమైపోయినాయి అని క్వశ్చన్ చేస్తున్నా. దానికి ఆన్సర్ చేయము. మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వస్తున్నాడు కదా, సీఎం అవుతాడంటారా? డెఫినెట్లీ. పొత్తులు అంటే ఇప్పుడు ఏముంది, ఆల్రెడీ తన గురించి తెలిసిందే. 45 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేనిదనేది ఏమీ ఉండదు. తను ఇప్పుడు చంద్రబాబు కూడా తినలేదని ఎవరు అనట్లేదు. బట్ ఏపీకి కొంచెమన్నా డెవలప్ చేశాడని నేను విన్నాను, నేను చూశాను. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రానే, నాది 10th వరకు ఆంధ్ర, నాది ఇంటర్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ. అయితే ఇప్పుడు నేను ఆంధ్ర అవుతాను, తెలంగాణ అవుతాను నాకే తెలియదు, నాన్ లోకల్ అయిపోతా బోత్. అయితే ఇప్పుడు నేను ఆంధ్ర అని చెప్పుకుంటే క్యాపిటల్ సిటీ ఇందిరా అంటున్నారు. అందుకే నాది తెలంగాణ. ఇప్పుడు ఆఫ్టర్ నాకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది, నేను ఓటు వేసి దాని తర్వాత నా ఆధార్ కార్డు, నా ఓటు ఐడి మొత్తం తెలంగాణకి షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు క్యాపిటల్ ఇందిరా అని అడుగుతున్నారు, క్యాపిటల్ చెప్పుకోలేకపోతున్నా. అది